సమాజ అభివృద్ధి లక్ష్యంగా వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని, ఈ సేవలు నిరంతరం కొనసాగాలని నగర ప్రముఖులు తమనంపూడి రామిరెడ్డి ఆకాంక్షించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామిరెడ్డి మాట్లాడుతూ, వికాస్ సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు, వికలాంగుల సంక్షేమానికి వెచ్చించడం మంచి విషయమని ప్రశంసించారు. విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి, రాజేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని వృద్ధుల మధ్య ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు వృద్ధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ నేరేళ్ల జయశ్రీ లక్కీ డిప్ ద్వారా వృద్ధులకు స్టీల్ క్యారియర్లను పంపిణీ చేశారు. వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ, తమలంపూడి రామిరెడ్డి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం స్ఫూర్తిదాయకమని అన్నారు. పార్కులో కూర్చునేందుకు బల్లలు వేయించిన రామిరెడ్డి దాతృత్వాన్ని ఈ సందర్భంగా ప్రభాకర్ ప్రశంసించారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, దుల్లా రవి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానాలు చేస్తాడు, చాలా సహాయాలు చేస్తాడు. అసలు ఎప్పుడు ఎవరికి ఎక్స్పోజింగ్ ఉండదు, చెప్పరు. ఎవరికి చేసే దానం ఇచ్చేది ఎవరికి చెప్పరు. చాలామందికి చాలా సహాయాలు చేస్తారు. మీరందరూ, నేను ఒక మాట మీ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మనకి సహాయం చేసిన మరి ముఖ్యంగా రామిరెడ్డి గారు, మేడం గారి గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదేంటంటే ప్రార్థన చేసి వాళ్ళు ఎప్పుడూ బాగుండాలని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీరు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ మనకి సాయం చేసే వాళ్ళు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రార్థన చేయాలి. మరి సార్ మనకు ప్రతిసారి సాయం చేస్తారు.